హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి అయితే బెండకాయ ఫ్రై చేసిందండి. చాలా డిఫరెంట్ స్టైల్‌లో బెండకాయ ఫ్రై చేసింది. బెండకాయ ఫ్రైయే కదా అని చూడడం అయితే మానేయకండి. పూర్తిగా అయితే చూడండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా చేసింది. ఈ రోజుల్లో పిల్లలైతే తండ్రి బాధపడుతున్నాడా? తల్లి బాధపడుతుందా? అని అస్సలు ఆలోచించట్లేదు. మనం పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నామండి. కానీ వాళ్ళకి తోచిన విధంగానే వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మన పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయడానికి, హాస్టల్‌లో పెట్టడానికి నానా బాధలు పడుతున్నాము. కొంతమంది తల్లిదండ్రులకి డబ్బులైతే ఉంటాయండి. వాళ్ళు చదివించగలిగిన స్తోమత ఉంటే కదా చదివించగలరు. కొంతమంది తల్లిదండ్రులైతే కూలాడితేనే కుండాడినట్టు వాళ్ళ జీవితాలైతే కూలి పని చేసి ఆళ్ళని చదివిస్తారు. ప్రతి నెల హాస్టల్‌కి, కాలేజ్‌కి ఫీజులు కట్టడానికి సతమతమైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇన్ని బాధలు పడి పిల్లలకి మనం ఫీజులు కట్టి వాళ్ళ భవిష్యత్తులు బావుంటాయని మనం వాళ్ళని చదివిస్తుంటే, ఆళ్ళు అక్కడ చేసిన పని ఏంటో తెలుసా అండి? అమ్మాయిలవ్వచ్చు, అబ్బాయిలవ్వచ్చు కాలేజీలకెళ్ళకుండా బయట సావాసాలు ఎక్కువైపోతున్నాయి. అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో లవ్వంటూ తిరుక్కొని తల్లిదండ్రులనైతే మోసం చేస్తున్నారు. మనలాంటి పిచ్చి తల్లిదండ్రులకి తెలీదు గాబట్టి, మనం ప్రతి నెల కూడా డబ్బులు పంపిస్తూ లక్షలు అప్పులు చేసి, మనం అప్పుల పాలైపోతున్నాము. కొంతమంది పిల్లలైతే వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదండి. ఆ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు కూడా చేసుకొని జీవితాలనైతే నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది పిల్లలకైతే తండ్రుండడండి. తల్లి మాత్రమే ఉంటుంది. తల్లి కూలి పని చేస్తుందా? హాస్టల్‌లో పని చేస్తుందా? అని కూడా ఆలోచించరు. తల్లి కష్టం కూడా వాళ్ళకి అర్థం కాదండి. లవ్వుల్లో పడిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని, చివరికి ఆ తల్లికే భారమవుతున్నారు కూడా. అప్పట్లో లవ్ చేసి పెళ్లి చేసుకుంటే స్థిరంగా ఉండేవారండి. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఎవ్వరి జీవితాలు బావుంటలేదు. తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసేసుకొని, ఎంటనే పిల్లల్ని కనేస్తారండి. ముందు ముందు బాగానే ఉంటదండి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు. ఆ తర్వాత తెలుస్తుంది కష్టాలు. పెళ్ళికి ముందు నువ్వుంటే చాలు నాకు. మీ వోళ్ళు ఎవ్వరు పైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను హ్యాపీగా చూసుకుంటానంటాడు. కాలం గడుస్తున్న కొద్దీ ఇంకా ఆడికి రేజ్ అవుద్దండి. ఇంక డబ్బులు కావాలాడికి. మీ అమ్మ దగ్గరికెళ్ళి తెచ్చివ్వు, మీ నాన్న దగ్గరికెళ్ళి తెచ్చివ్వు అని గొడవలు పెడతారు. ఆడపిల్లలు మనకు డబ్బులు అడగలేక, అక్కడ ఉండలేక నరక వేతన పడతా ఉంటారండి. ఈలోగా ఆడు కొట్టడం కూడా స్టార్ట్ చేసేసి చిత్రహింసలు పెడతాడు. ఇప్పుడు ఆ ఆడపిల్లలు మన ఇంటికైతే రావడం అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మన ఇంటికొచ్చి ఏడుస్తూ మనకి డబ్బులు అడుగుతా ఉంటారండి. ఇప్పుడు మనం కనికరంతో ఎంతో కొంత ఇవ్వడానికైతే ట్రై చేస్తాము. మనం వేలల్లో ఇస్తామండి. ఆడికప్పుడు లక్షల్లో కావాలంటాడు. మళ్ళీ యథాస్థితి సేనాపతి అన్నట్టు మళ్ళీ మొదటికే వస్తుంది. మళ్ళీ మన ఇంటికొచ్చి డబ్బులు అడుగుతారండి. అప్పుడు మనం ఇవ్వడానికైతే నచ్చము. అప్పుడు ఆ ఆడపిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి? తల్లి ఎంత కష్టపడుతుందా? తండ్రి ఎంత కష్టపడుతున్నాడని అస్సలు ఆలోచించరు. ఇంట్లో ఉన్న డబ్బులు, గోల్డు మొత్తం దొంగతనం కూడా చేసేస్తారండి. మనం పడిన బాధ, మన కన్నీళ్ళు వాళ్ళకస్సలు అర్థం కావు. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పైతే వాళ్ళకి తెలుస్తదండి. కానీ అప్పటికే వాళ్ళ జీవితం అయితే సర్వనాశనం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. నేను చూస్తున్న అనుభవాలే మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు మా అమ్మాయి చేసిన కర్రీ అయితే చూసారు కదండీ! నా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.